జంతువులు డిటెక్టివ్లుగా మారి ఒక మర్డర్ కేసు సాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది? అంతేకాదు, ఈ సినిమా చూసిన తర్వాత నవ్వుతూనే ఎమోషనల్ కూడా అవుతారు. ప్రస్తుతం 96% రేటింగ్తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ద షీప్ డిటెక్టివ్స్ మూవీ నిజంగా చూడాల్సిన సినిమానా? ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే ఫ్రెండ్స్, మన సినీ లోకం ఎక్స్ ఛానల్కి స్వాగతం. లైవ్ యాక్షన్, సిజిఐ యానిమేషన్ కలిపి తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ మిస్టరీ మూవీ ద షీప్ డిటెక్టివ్స్. కైల్ బాల్డా డైరెక్ట్ చేయగా క్రేగ్ మెజన్ కథను రాశారు. హ్యూ జాక్మ్యాన్, ఎమా థామ్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 49 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీ జూన్ 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా స్టోరీ: జార్జ్ హార్డీ అనే గొర్రెల కాపరి ప్రతి రాత్రి తన గొర్రెలకు మర్డర్ మిస్టరీ నవలలు చదివి వినిపిస్తుంటాడు. ఆశ్చర్యకరంగా ఆ గొర్రెలు ప్రతి మాటను అర్థం చేసుకుంటూ కథల్లోని క్లూలను కూడా చర్చించుకుంటుంటాయి. ఒకరోజు జార్జ్ అనుమానాస్పదంగా చనిపోతాడు. పోలీసులు అసలు క్లూ కూడా కనిపెట్టలేకపోతారు. అప్పుడు తమ యజమానికి న్యాయం చెయ్యాలని ఆ గొర్రెలే బయట ప్రపంచంలోకి వచ్చి అసలు హంతకుడిని వెతకడం ప్రారంభిస్తాయి. చివరకు వాళ్లు నిజాన్ని ఎలా బయటపెట్టారు అనేదే మిగతా కథ. ఈ సినిమాలో నాకు మొదట బాగా నచ్చింది కాన్సెప్ట్. జంతువులతో మర్డర్ మిస్టరీ చేయడం చాలా కొత్తగా అనిపిస్తుంది. గొర్రెల మధ్య వచ్చే కామెడీ డైలాగ్స్ చాలా నేచురల్గా ఉంటాయి. హ్యూ జాక్మ్యాన్, ఎమా థామ్సన్తో పాటు వాయిస్ ఆర్టిస్టులందరూ తమ పాత్రలకు మంచి ప్రాణం పోశారు. అలాగే సినిమా కేవలం కామెడీ మీద మాత్రమే ఆధారపడకుండా ప్రేమ, నమ్మకం, ఒక మనిషిని కోల్పోయిన బాధలాంటి ఎమోషన్స్ని కూడా చాలా అందంగా చూపించింది. సిజిఐ విజువల్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. యానిమేషన్, లైవ్ యాక్షన్ మధ్య తేడా ఎక్కడా కనిపించదు. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్గా, ఫన్నీగా సాగుతుంది. గొర్రెల క్యారెక్టర్స్, వాళ్ల బాండింగ్, మర్డర్ జరిగిన తరువాత వచ్చే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సెకండ్ హాఫ్లో అసలు మిస్టరీని సాల్వ్ చేసే ప్రాసెస్ మొదలవుతుంది. మధ్యలో కొంచెం పేస్ తగ్గినట్టు అనిపించినా క్లైమాక్స్ మాత్రం చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. చివరి ట్విస్ట్ కూడా బాగా వర్క్ అవుతుంది. నచ్చని విషయాలు: సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కొంచెం స్లోగా అనిపిస్తాయి. గొర్రెలు మనుషులతో కమ్యూనికేట్ చేయడానికి చేసే ప్రయత్నాలు కొంతమందికి రిపిటేటివ్గా అనిపించవచ్చు. చిన్నపిల్లలకు కొన్ని ఎమోషనల్ సీన్స్ కాస్త హెవీగా అనిపించే అవకాశం కూడా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా? ఖచ్చితంగా చూడొచ్చు. ఈ సినిమాకి పీజీ రేటింగ్ ఉంది. వల్గారిటీ, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఫ్యామిలీతో, పిల్లలతో కలిసి హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. పెద్దవాళ్లకు కూడా మిస్టరీ ఎలిమెంట్ బాగా కనెక్ట్ అవుతుంది. మొత్తానికి ద షీప్ డిటెక్టివ్స్ ఒక డిఫరెంట్ ఫ్యామిలీ మిస్టరీ మూవీ. కామెడీ, ఎమోషన్, మిస్టరీ ఈ మూడు బ్యాలెన్స్గా ఉండటం దీని పెద్ద ప్లస్. మధ్యలో కొంచెం స్లో అనిపించినా ఓవరాల్గా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నా వరకు అయితే ఈ సినిమాకి 5/4 రేటింగ్ ఇస్తాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన సినీ లోకం ఎక్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.